నెక్స్ట్ సెక్షన్ 4 సంబంధించి మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 29 to 33 ప్రతి క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29 ఏఆర్బి, అలా 30 ఏఆర్బి, 31 ఏఆర్బి, అలా 33 వరకు ఉంటాయి 5 క్వశ్చన్స్. 29th ఏలో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 29th ఏ క్వశ్చన్, ప్రూవ్ దట్ 5 minus 2√3 ఈజ్ అన్ ఇర్రాషనల్ నెంబర్. మనం ఇది సెల్ఫ్ అసెస్మెంట్ 1లో అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1లో కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు చూద్దాం. 5 minus 2√3ని ఇర్రాషనల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నేను ఎజ్యూమ్ చేసుకుంటా, దీన్ని రేషనల్ అని తీసుకుంటాను. లెట్ us assume to the contrary that 5 minus 2√3 is a rational. నేను రేషనల్ అని అనుకుంటాను. ఫైవ్ మైనస్ 2√3 ఇస్ రేషనల్. రేషనల్ అంటే మనకి అది ఏ ఫామ్లో ఉండాలి? p/q ఫామ్లో ఉండాలి. p/q రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ p/q అండ్ q నాట్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఇక్కడ p/q తీసుకుంటా. 5 minus 2√3 ఇజ్ ఈక్వల్ టు p/q. q ఏమవ్వాలమ్మా? నాట్ ఈక్వల్ టు 0. q నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. హియర్ p, q ఆర్ ద ఇంటీజర్స్. p, q ఆర్ ద ఇంటీజర్స్. నేను రేషనల్ అని తీసుకున్నా, నాకు లాస్ట్లో రేషనల్ వస్తుందేమో చూద్దాం. 5 p/q ట్రాన్స్పోజ్ దిస్ సైడ్, minus 2√3 ట్రాన్స్పోజ్ దట్ సైడ్. అప్పుడు ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ p/q. p/q అవతల పక్క వస్తే మైనస్ p/q, minus 2√3 అవతల తీసుకెళ్తే ప్లస్ 2√3. హియర్ టేక్ ఎల్సిఎం. 1 into q, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 into q, 5q, minus 1 into p is equal to 2√3. నెక్స్ట్ √2 మల్టిప్లైస్ విత్ √3. 2 అనేది √3తో మల్టిప్లై చేస్తుంది. ట్రాన్స్పోజ్ దిస్ సైడ్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. 5q minus p by 2q is equal to √3. Here LHS is equal to 5q minus p by 2q is a rational. రేషనల్లో ఉంది అది. p, q are the integers. Rational p, q are the ఇంటీజర్స్. ఓకే, ఎల్హెచ్ఎస్ రేషనల్లో ఉంది, బట్ ఆర్హెచ్ఎస్ ఎలా ఉంది? ఇర్రేషనల్. ఆర్హెచ్ఎస్ అనేది ఇర్రేషనల్ అండ్ RHS is equal to √3 is an irrational. మరి రెండు ఈక్వలా? కాదు కదా. LHS నాట్ ఈక్వల్ టు RHS. నేను అనుకున్న అజంప్షన్ ఏంటి? రాంగ్ అయింది. నేను రేషనల్ అనుకున్నా, కానీ నాకు రేషనల్ రావట్లేదే, ఇర్రేషనల్ కూడా వస్తుంది. అవర్ assumption is wrong. Therefore 5 minus 2√3 is an irrational నెంబర్ లేదా ఇర్రేషనల్. ఇక్కడతో ఆపేయచ్చు. ఇలా రాస్తే మీకు 8కి 8 మార్క్స్ పక్కా అలా పడిపోతాయి. క్లియర్? 29th బి క్వశ్చన్. ఈ చాయిస్ క్వశ్చన్ ట్రయాంగిల్స్ నుంచి వచ్చిందమ్మా. సిమిలర్ ట్రయాంగిల్స్
ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఇచ్చింది ఏంటన్నది మన డేటా, ఇచ్చిన డేటాని ఏంటన్నది కరెక్ట్గా రాసుకుంటే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా రాబట్టచ్చు. క్వశ్చన్ చదవడం రావాలి మెయిన్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడో అది రాద్దాం. ABCD ఈజ్ ఏ ట్రెపీజియం. ABCD ఈజ్ ఏ trapezium in which AB parallel to DC ఇది ఇచ్చాడు. And it diagonals intersect each other at point O and its diagonals intersect each other at point O. ఇది ఇచ్చిందని డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఐ డ్రా ద ట్రెపీజియం డయాగ్రామ్. A, B, C, D. This is the trapezium ABCD. ABC trapezium amma, and AB parallel to DC. This line and this line both are parallel lines. ఈ రెండు లైన్స్ parallel. And its diagonals intersect each other. Diagonals ఏంటవి? AC and BD intersect O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందంట. ఓకే, అయితే షో దట్ ఏంటది? రిక్వైర్డ్ టు ప్రూవ్. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? AO by PO is equal to CO by DO. అట్లీస్ట్ ఇలా డయాగ్రామ్ డ్రా చేసి ఇచ్చిన గివెన్ అండ్ రిక్వైర్డ్ టు ప్రూవ్ రాస్తే మీకు అట్లీస్ట్ 3 or 4 మార్క్స్ అయినా పడతాయి 8 మార్క్స్కి. లాస్ట్లో కన్స్ట్రక్షన్ ప్రూఫ్ ఉంటుంది. రిక్వైర్డ్ టు ప్రూవ్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ డ్రా a line OE. Draw a line OE parallel to DC and AB. ఈ రెండిట్లకి ప్యారలల్గా ఉండాలి. ఏది? AB అనే లైన్, సారీ OE అనే లైన్ DC లైన్కి ప్యారలల్గా ఉండాలి అండ్ AB లైన్కి ప్యారలల్గా ఉండాలి. అలా డ్రా చేశాను. క్లియర్? ఇప్పుడు ప్రూఫ్ ఇన్ ట్రయాంగిల్. చూడమ్మా, ADB ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ADB ఇది లేదనుకోండి, AO లైన్ లేదనుకోండి, ADBలో EO, దిస్ లైన్ ప్యారలల్ టు AB లైన్. అంటే బీపీటీ థియరం ఏం చెప్తుంది? ఇఫ్ ఏ లైన్ డ్రా ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అదర్ 2 sides ఆర్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో అని చెప్తుంది. ఓకేనా? ఇన్ ట్రయాంగిల్ ADBని అబ్జర్వ్ చేయండి. కావాల్సితే చూపిస్తాను మీకు, చూడండి. ఈ ట్రయాంగిల్ ADB, EO లైన్ ప్యారలల్ టు AB. ఓకేనా? ఓకే, ట్రయాంగిల్ ADB, EO ప్యారలల్ టు AB.
ఈఓ ప్యారలల్ టు ఏబి బై బీపీటీ థియరం ప్రకారం అదర్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సేమ్ రేషియో కదా, అదే రాద్దాం. ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ. దీన్ని 1 అనుకోండి. దేని ప్రకారంగా? బై బీపీటీ. క్లియర్? నెక్స్ట్ రెండో ట్రయాంగిల్ దగ్గర రండి. సెకండ్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏసిడి ఇప్పుడు ఇది లేదనుకోండి, ఓకేనా? ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏసిడిలో ఈఓ ప్యారలల్ టు డిసి. ఇందాక ఈఓ ప్యారలల్ టు ఏబి, నౌ ఈఓ ప్యారలల్ టు డిసి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏడిసి, one line parallel to another line, another two sides are divided into same ratio కదా. ఎలా రాయొచ్చు? ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ. దీన్ని 2 అనుకోండి. బై బీపీటీ థియరం ప్రకారంగా ప్రూవ్ చేశాను నేను. ఏఈ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2. 1ని 2ని అబ్జర్వ్ చేయండి. ఏఈ బై ఈడి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై డిఓ. క్లియర్ కదా? ఎస్. ఏఈ బై ఈడి ప్లేస్లో ఏమని రాస్తాను? ఈక్వల్ కాబట్టి బిఓ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ. వచ్చిందా మనకి? నో. ఏం చేయాలి మరి? ఇలా రావాలంటే ఈ డినామినేటర్, ఈ న్యూమరేటర్ ఏం చేయాలి? ఆల్టర్నెండో అంటే ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లో పంపించాలి, న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్లో పంపించాలి. అప్పుడు చూడండి ఏమవుతుందో. సిఓ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై బిఓ. ఒక మీనింగ్ఫుల్గా రాసుకుంటే అక్కడ ఇచ్చినట్టు ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ. హ్యాన్స్ ప్రూవ్డ్. క్లియర్? కొన్ని సందర్భాల్లో ఇక్కడతో కొన్ని సందర్భాలు ఇది అడుగుతాడు, బిఓ బై డిఓ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై సిఓ అని అడుగుతాడు. అప్పుడు మనకి ఇంకా ఇన్వర్టెండో ఏం చేయవసరం లేదు, ఆల్టర్నెండో ఏం చేయవసరం లేదు. ఆల్టర్నేట్ ఏం చేయవసరం లేదంటే డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి, న్యూమరేటర్లో ఉన్నదని డినామినేటర్లోకి తీసుకెళ్ళవసరం లేదు, ఇంకా అలా వదిలేయచ్చు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేసి అడిగాడు, ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయండి అని అన్నాడు. క్లియర్? ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి, న్యూమరేటర్లో ఉన్నదని డినామినేటర్లోకి తీసుకొచ్చాను. ఇదమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్.